నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. ప్రభుత్వ జోనల్ ఆసుపత్రిని సందర్శించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. దర్గా కోటిలింగాల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి, బీజేపీ నేతల డిమాండ్. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్లో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బిగేతి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బిగేతి మాట్లాడుతూ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా యువత, ప్రజలు, ఆటో డ్రైవర్లు, పోలీస్ అధికారులు, సిబ్బంది సహా సుమారు 460 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. వీధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరువదని, వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సిఐలు కృష్ణ, మొగిలి శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మధుకర్, నటేష్, ఆర్ఐలు మధుకర్, రమేష్, యాదగిరి, ఎస్ఐలు డాక్టర్ సంధ్యారాణి, అలాగే కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గుడ్ల రవి, పెండ్యాల కేశవరెడ్డి, బుస్స ఆంజనేయులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. This is a part of our police patriots field. There are many constables, police officers. They have let down their life while they are doing their duty. So from police side, this is the one salute to these great officers. They have sacrificed their life for protection of our society. Second, create awareness among vulnerable people to participate in our blood donation program, so we can produce maximum amount of blood. Because generally daily accident also happen, daily surgeries happen, so lots of blood is required. So through this program we can at least give our part of the blood, so we can save the life. The life also generally shortage of blood is always there. So we can fulfill also this. So thank you all very much. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ముస్టిపల్లిలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చింది, ఎంత మేర కొనుగోలు జరిగింది వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్ కుమార్, మెప్మా ఏవో మీర్జా ఫస్హత్ అలీ బేగ్, మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు. రోగులకు చిత్తశుద్ధితో, సానుభూతితో వైద్య సేవలు అందించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు, రోగులకు అందిస్తున్న సేవల తీరును సమీక్షించారు. ముందుగా మెటర్నిటీ, ఆప్థమాలజీ, ఎమర్జెన్సీ వార్డులు, రక్త పరీక్షల ల్యాబ్లను పరిశీలించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకుని ఆసుపత్రి నిర్వహణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రవీణ్, డిఆర్డీఓ శేషాద్రి, వైద్యులు సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ కాదీర్ పాషా, జీపీఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బాగా మీరు 28 రోజుకి ఇక్కడ రావాలి, అట్లా మీకు ఎలా తెలియడం జరిగింది? ఫోన్ వాళ్ళు చెప్పారు. స్లాట్ ఎలా బుక్ చేశారు?
ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ మీరు స్లాట్ ఎలా బుక్ చేశారు? నేను పొడుగిట్ట చేసిందా మీ సేవలపై మీ సేవలు చేశారు కదా? పొడుగిట్టారండి మీ సేవలు బుక్ చేసి మీకు SMS వచ్చింది ఇక్కడ చూపిస్తారా ఫోన్లో SMS? ఖరీఫ్ సీజన్కు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ట్యాగ్ చేసిన రైస్ మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో మంగళవారం రోజున జరిగిన సమీక్షా సమావేశంలో రైస్ మిల్లర్లు, జిన్నింగ్ మిల్లర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల కొనుగోలు చర్యలపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మిల్లర్లు ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కేంద్రాల నుంచి తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డిఆర్డీఓ శేషాద్రి, డీసీఎస్ఓ చంద్రప్రకాష్, డిఏఓ అఫ్జల్ బేగం, డీసీఓ రామకృష్ణ, మెప్మా ఏవో ఫర్జా ఫసహత్ అలీబేగ్, మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్, మార్క్ఫెడ్ అధికారి హబీబ్, సిపిఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న రెనోవేషన్ పనులు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోటి లింగాలను తొలగించే ఆలోచన భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. ఆలయంలో ఉన్న దర్గాను అలాగే ఉంచి కోటి లింగాలను మాత్రమే తొలగిస్తే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని, ప్రభుత్వం 2 అంశాలపై సమాన నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే కోట్లాది హిందువుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని అన్నారు. వేములవాడలో హిందూ, ముస్లిం వర్గాలు శతాబ్దాలుగా సామరస్యంగా జీవిస్తున్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, రేగుల మల్లికార్జున్, సంటి మహేష్, వివేక్ రెడ్డి, సాయి, బిల్లా కృష్ణ, మహంకాళి శ్రీనివాస్, రేగుల రాజ్కుమార్, రేణికిండి అశోక్, కటకం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీ ఎప్పుడు మేము మాట్లాడినా అభివృద్ధికి అడ్డం పడుతున్న ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అభివృద్ధికి ఎప్పుడు ఆటంకం కలిగించినో చెప్పే పరిస్థితులు లేవు. మరి సరే, స్థానికంగా ఉన్న నాయకత్వం విప్పు గారు కూడా ప్రయత్నం చేస్తలేరు అన్నది కూడా క్లారిటీ లేదు మాకు. మరి వారు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, మా మనోభావాలు దెబ్బతినకుండా ఒకే ఎట్టే టైంలో దర్గాను కానీ లేకుంటే కోటిలింగాలు కానీ తీసేస్తే బాగుంటుందని కూడా మా రిక్వెస్ట్. రెండో, దయచేసి కూడా మరొకసారి ప్రభుత్వం ఆలోచించాలి. దర్శనాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఇన్నోవేషన్ జరుగుతున్నాయో కూడా 2 పక్కల నుంచి కూడా ముందరి నుంచి దాదాపు 1 or 2 or 3 hours బంద్ చేసినా కంటిన్యూషన్ ఇస్తూ ఉన్నారు. అది కూడా స్వచ్ఛమైన ప్రణాళికతో చెప్పాలి. వారు డిసెంబర్లో సమ్మకముందర దర్శనాలు ఇస్తా అని చెప్తా ఉన్నారు. దాంట్లో ఎక్కడే అనుమానం లేదనుకుంటున్నాం మేము. కానీ ఈ దర్శనాలు ఏదైతే ఉన్నదో దీన్ని కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది. మరి ఈ కార్యాచరణ అయితే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ దర్గా విషయంలో గిట్ట వారం రోజుల్లో చెప్పినట్టయితే భవిష్యత్ కార్యాచరణ కూడా భారతీయ జనతా పార్టీ కాంప్రమైజ్ కాదు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కాదు, హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కనుక దాని గురించి ఆలోచన చేయకుండా వచ్చే వారం చాలా పెద్ద ఎత్తున ఆందోళన ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఆందోళన చేస్తాం. వేములవాడ మరొకసారి కూడా బంధు కాలిస్తామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా గుండెకార్ల నరేష్ కుమార్ నియమితులయ్యారు. నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు పరశురాములు అందజేశారు. ఈ సందర్భంగా పరశురాములు మాట్లాడుతూ బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో సమాన హక్కులు లభించే వరకు మా పోరాటం ఆగదని, రాష్ట్రంలో 42% రిజర్వేషన్ సాధన మా ప్రధాన లక్ష్యమని, చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ రావాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రెడ్డ వేణి పరశురాం, జిల్లా కన్వీనర్ గడ్డం నరేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగారం కొమ్మురవ్వ, వీర్నపల్లి మండలం అధ్యక్షులు పరమాల మల్లేశం, వేములవాడ అర్బన్ మండలం అధ్యక్షులు తీగల శ్రీనివాస్ గౌడ్, రుద్రంగి మండలం అధ్యక్షులు మీసాల మల్లేష్ పటేల్, బోయినపల్లి మండలం అధ్యక్షులు పెంచెల మహేష్, చందుర్తి మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పండుగ గంగా, బాద పోచవ్వ, బోడ లక్ష్మి, మంజుల, జిల్లా కార్యవర్గ సభ్యులు మహేష్ యాదవ్, వేములవాడ అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి పోచంపల్లి కనకరాజు, వేములవాడ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి చింతలకోటి రాజు, ఆరెపల్లి గ్రామ అధ్యక్షులు సోలంకి కృష్ణ, గుండెకార్ల సురేష్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా యూత్ అధ్యక్షులుగా నా మీద ఎంతో నమ్మకంతో ఈ
బాధ్యతలు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ బీసీల ఐక్యత కోసం ప్రతి క్షణం వీరి ఆదేశాల మేరకు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఏ పని అప్పచెప్పినా నేను జిల్లా లెవెల్లో నాకు ఇచ్చిన సూచనల మేరకు నేను పాటిస్తూ బీసీ ఐక్యత కోసం నా వంతుగా కృషి చేస్తానని మీరిచ్చిన ఈ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ యూత్ జిల్లా కార్యవర్గం సభ్యులను మండల సభ్యులను అందరినీ నియమించుకొని ఈ యొక్క నాకు ఇచ్చిన జిల్లాధ్యక్ష పదవికి న్యాయం చేస్తానని వారి ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాను. జై బీసీ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. బోనాలు సమర్పించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలను వండి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని అమ్మవారి సేవలో మునిగిపోయారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాల్లో ఉత్సవ వాతావరణం నెలకొంది. స్థానిక భక్త సంఘాలు, ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.